మీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తర్వాత నెక్స్ట్ వేదిక మీదకి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడబోతున్నారు. వారిని స్టేజ్ మీదకి పిలిచే ముందు వీడ్ లైక్ టు థ్యాంక్ అవర్ న్యూస్ పార్ట్నర్స్ NTV and TV9, మీడియా పార్ట్నర్ మా టీవీ అండ్ ఆల్సో లైవ్ నెట్ ద్వారా ఇస్తున్నటువంటి indiaglitz.com వారికి థ్యాంక్స్ అండ్ ఆల్సో అవర్ మీడియా పార్ట్నర్ మా టీవీ అండ్ ఇవాళ ఈవెంట్ ని మేనేజ్ చేస్తున్న శ్రేయస్ మీడియా వారికి కూడా కృతజ్ఞతలు. అండ్ టుడేస్ సాంగ్స్ ఆర్ బీయింగ్ రిలీజ్డ్ ఇన్ ద మార్కెట్ బై ఆదిత్య మ్యూజిక్. ఓకే, ఇక నెక్స్ట్ ఇక్కడికి వేదిక మీదకి వచ్చి మాట్లాడబోతున్నటువంటి ఆ వ్యక్తి నేను స్టేజ్ మీదకి పిలిచినప్పుడు దయచేసి ఎవరికైనా సరే నవ్వు వస్తే మాత్రం ప్లీజ్ నవ్వొద్దు. అదేంటో ఆయన ఎలా కనిపించినా ఏ యాంగిల్లో కనిపించినా మనం గుర్తుపట్టేస్తాం. వారే బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ సుమా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మీరు ఐటమ్ సాంగ్ చేయాలి. ఐటమ్ సాంగా? అలా పెట్టి ఐటమ్ సాంగ్ నేనేం చేస్తానండి? అలా కాదు. గబ్బర్ సింగ్ సినిమా ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కానీ అయ్యా, ఈ ఫంక్షన్ చూస్తుంటే గబ్బర్ సింగ్ సినిమా ఎలా ఉంటుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈరోజు గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ అని చెప్పి నిర్మాత బండ్ల గణేష్ గారు నాకు విషయం చెప్పారు. మార్నింగ్ మేము తిరుపతి వెళ్తున్నాం, తిరుపతి నుంచి సింహాచలం వెళ్ళి సింహాచలం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ అని. ఇది మీ అందరికీ చాలా మందికి గుర్తుందో లేదో తెలియదు కానీ గ్యాంగ్ లీడర్ సినిమా మేరా బాస్ చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్ సినిమా తిరుపతిలో, ఏలూరులో, హైదరాబాదులో 3 ప్లేసెస్లో 100 days ఫంక్షన్ చేసుకున్న విషయం ఇప్పుడు గుర్తొస్తుంది. విజయవాడ అండి, విజయవాడ, హైదరాబాద్ కాదు, విజయవాడ. అదే చెప్తాం అనుకుంటే మీరు అనవసరంగా నన్ను కన్విన్స్ చేస్తున్నారు. తిరుపతి ఏమ్మా ఏంటి? నేను చెప్పు, మాట్లాడు. ఏం లేదు, ఇప్పుడే చిరంజీవి గారు ఇంకొక చిన్న సైగ చేశారు, అందుకని నేను ధైర్యంగా మీ దగ్గర నుంచి మైక్ లాగాను. ఇంకొకరిని కూడా వేదిక పిలవమన్నారు. ఆలీ గారు అంటే ఈ కాంబినేషన్ లో మాటలు ఇంకా భయంకరంగా పండుతాయని A stands for Ali, B stands for Brahmanandam. Ali Brahmanandam. ఒక విషయం చెప్తాను, ఇట్లా దగ్గర. ఇందులో ఇందాక చాలామంది నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది, పవన్ కళ్యాణ్ గారు చెప్పారని డైలాగ్ అంటున్నారు కదా. అవును, అస్సలు వ్యక్తిని మర్చిపోయారు. ఆయనకి చాలా ఉంది. ఆయనే కొడేల వెంకట్రావు గారు. ఎవరు? వెంకట్రావు గారు, వాళ్ళ ఫాదరు కొండేల వెంకట్రావు గారా? ఆయన దగ్గర మూటలు అన్న ఏంటి అది అంత సౌండ్ ఉంటది. ఓహో, ఆయన్ని చూస్తే ఆ మధ్యలో కూర్చున్నాడు కుర్రోడు. ఎవరు? బ్లూ బందీ వేసుకున్నాడు. ఎవరు? బ్లూ బందీ వేసుకున్నాడే. ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ కళ్యాణ్. ఒకసారి ఇంటికి వెళ్ళా, దోశ తింటున్నారు ఆయన. ఏంటా బాగున్నావా? సార్ బాగున్నా. ఎవరి కోసం వచ్చావు? పవన్ కళ్యాణ్ కోసం. ఆ రూమ్లో ఉన్నాడు, వెళ్ళు. లేదండి మీకోసం. నా కోసం ఎందుకు వచ్చా అన్నాడు. ఏం లేదండి, మా అమ్మాయి
ఉయ్యాలు వేస్తున్నాం అనగానే ఓకే అప్పుడు చూసా ఈయన నా కోసం వస్తున్నారేమో అనుకున్నా. సైలెంట్గా ఆయన చూడగానే ఇలా వెళ్ళిపోతున్నారు ఆయన. అండి ఏంటంటే ఇలా వెళ్ళిపోతున్నారు ఆయన చూస్తే నాకు ఇదే అన్నారు. ఎవరు? వెంకట్రావు గారిని చూస్తే నాకు తెక్క ఉంది కానీ దానికో లెక్క ఉంది. కరెక్ట్ జస్టిఫికేషన్ ఇది. దీంట్లో ఇంకో డైలాగ్ ఉందన్న. అదేంటంటే నేను కానిస్టేబుల్, ఆయన మా ఎస్ఐ గారు. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు వచ్చావనుకో, సార్ కొంచెం నేను పవర్ స్టార్ అని కలవాలంటాను. లే టైం లేదండి నేను చాలా బిజీగా ఉన్నానంట. ఆ విషయం చెప్పడానికి నువ్వు ఎవడయా అన్నున్నాను. ఆ విషయం చెప్పడానికి నువ్వెవడాయా? ఆడు నా ఫ్యాను. నేను చెప్పినా ఒకటే, వాడు చెప్పినా ఒకటే. అది ఈ సినిమాలో ఈ డైరెక్టర్ హరీష్ కుమారు ఫస్ట్ అడ్వాన్స్ ఇవ్వగానే ఈ డైలాగ్ రాశాడు. అది ఆయన చెప్తేనే బాగుంటుంది. అది డైరెక్ట్ గా చెప్తేనే బాగుంటుందా? నువ్వు తగులుకో అన్నా. ఇంకా నేనా? అంటే ఇప్పటివరకు నువ్వు అయిపోయిందా? అయిపోయింది. నువ్వు తగులుకోవా? ఎనీవే ఇక్కడ ఈ రోజు జరుగుతున్న ఫంక్షన్ చూస్తుంటే ఇది 100 days ఫంక్షన్ లా ఉంది తప్ప ఆడియో రిలీజ్ ఫంక్షన్ లా అనిపించడం లేదు. ఇందాక దిల్ రాజు గారు చెప్పారు, ఆవురావురమని ఉన్నారు ఫ్యాన్స్. ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి ఫుడ్ పెడతాడా అని. దీన్ని ఫక్త్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, బ్రహ్మాండమైన ఫుడ్ మీకు అందించబోతున్నాడు. ఈ సినిమాలో ఎక్కడ ఒక్కొక్క స్టిల్ చూస్తుంటే ఇలా అన్నాడు ఒక చోట. ఏంటి ఇన్నాళ్ళు చిరంజీవి గారు స్టిల్ ఇచ్చి బతికా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టిల్ ఇచ్చి బతుకుతున్నాం. ఇది ఆయన స్టైల్, ఆయన క్యాలిబర్, ఆయన లెక్కకి మొత్తం ఏ రకమైనటువంటి అంచనాల్ని తక్కువ కాకుండా ఒక అద్భుతమైనటువంటి సినిమా నిర్మించాడు బండ్ల గణేష్. దీన్ని దర్శకత్వం వహించినటువంటి మిస్టర్ హరీష్ శంకర్. ఇందా చెప్తున్నాం, వాళ్ళిద్దరు అక్కడ నిలబడి ఉన్నారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ సంగతి మర్చిపోయి దేవిశ్రీ ప్రసాద్ ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు ఇలా అంటున్నాడు. ఒకడు ఓ పక్కన ఒకడు కూర్చుని ఇది వాళ్ళిద్దరు పరిస్థితి అక్కడి నుంచి చూస్తున్నాడు కాబట్టి కెమెరా క్యాచ్ చేస్తే చాలా అందంగా ఉండేది అనిపించింది. అంటే వాళ్ళు దే ఆర్ ది ప్యూర్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. యు ఆర్ గోయింగ్ టు, అంటే ఇట్స్ గోయింగ్ టు బి బికమ్ బ్లాక్ బస్టర్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ అలీ గారు. ఓకే, సమ్మర్లో పవర్ కట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పెట్రోల్ ప్రైజెస్ హైక్ అయితే మనం కొనొచ్చు, కొనకపోవచ్చు. కానీ సమ్మర్లో మాత్రం మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒకే ఒక్క పవర్, అండ్ దట్ ఈస్ గబ్బర్ సింగ్. ఆ పవర్ పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మనందరం ఎంతగానో ఇష్టపడేటువంటి ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాం. ఇండియాకి హైపర్ సింగ్, వీడి పేరు వింటే గుండాల గుండెలో గుళ్ళ సౌండ్.